ఇక కేటీఆర్ ఏమంటా ఉండంటే నిన్న కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ బార్డరా, లగచర్లలో నిర్బంధాన్ని ఎత్తేయాలి, మహిళా సంఘాల నేతలపైన దౌర్జన్యం ఏంటి, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే సర్కార్ తప్పు చేసినట్టు, వాస్తవాలను తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం అని కేటీఆర్ అంటా ఉండు. రేపు మహబాద్లో బీఆర్ఎస్ మహాధర్నా ఉందట. మహబాద్లో ఉన్నటువంటి రైతులందరూ ఒకసారి నాకు చాలామంది కాల్స్ చేసిరు మహబాద్ నుంచి, ఒకసారి కేటీఆర్ని కానీ అక్కడ ఆ ధర్నాలో ఆ నాయకుల్ని కానీ కలిసే ప్రయత్నం చేయండి. మనకు పార్టీలతో సంబంధం లేదు, ఎవడు చేసినా సరే, ఎవడు చేసినా మనోడే, మన కోసం మాట్లాడినోడు ఎవడైనా సరే. తెలంగాణ కోసం ఆనాడు కేసీఆర్ ఒక మాట అంటుండే, గొంగలి పురుగునైనా సరే ముద్దు పెట్టుకుంటాం అంటుండే కదా, అదే ఆంధ్రోళ్ళ కాలికి ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తా అని చెప్పిన కేసీఆర్ మాటలు యాదుకున్నాయి కదా. మనకు కావాల్సింది వాడు ఎవడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ రైతు సంఘాలైనా సరే పోవాలి, మనం అక్కడ మన గొంతును వినిపించాలి, మన ప్రయత్నం ఆపకుండా చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది నెరవేరుతుంది. అందుకే రేపు మహబాద్లో ఉన్నటువంటి ఆ ధర్నాకి అందరూ నిజంగా రైతులు వెళ్ళండి, వెళ్ళి అక్కడ అడగండి, అడిగి ఇంకో మాట కూడా చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తలేడు అన్నప్పుడు అప్పుడే మీరు చేసి ఉంటే, మీరే ₹1,00,000 రుణమాఫీ కరెక్ట్ చేసి ఉంటే ఇలా ఈ సమస్య వచ్చేది కాదని కూడా వాళ్ళకు యాద్ చేయండి. వీళ్ళు మర్చిపోయి ఉంటారు, కేటీఆర్ కూడా వీళ్ళకు కూడా మర్చిపోయి ఉంటారు. అప్పుడే మీరు సోయితో కనుక రుణమాఫీ పర్ఫెక్ట్గా చేసి ఉంటే ఇలా ఈ సమస్య రాకపోతూ ఉండే, కనీసం మీరు మళ్ళీ మూడోసారి కూడా అధికారంలో ఉంటుండే, మా రైతులకు రైతు బంధు కూడా బరాబర్ పడుతుండే అని చెప్పిరండి. యాద్ చేయండి వాళ్ళకు కూడా, వీళ్ళకు కూడా అహంకారం నెత్తికెక్కింది అంటారు కదా. సో యాద్ చేసి మరి అధికారం పోయినాకనన్నా చక్కగా అయినా లేదా కూడా చూడండి ఒక్కసారి. హలో హలో